హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చుక్కకూర టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. చుక్కకూర టమాటా పచ్చడి చేసుకోవటానికి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ధనియాలు వేసుకున్న తర్వాత స్పైసీకి సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇలా మొత్తం వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. చూసారు కదండి, మొత్తం ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలను సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా ముక్క మెత్తగా అవ్వాలండి. చూసారు కదండి, టమాటా ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చుక్కకూర వేసుకుంటున్నాను. చుక్కకూర వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ ఆకుకూర టమాటా మొత్తం మగ్గే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, టమాటా చుక్కకూర ఉడికి ఇలా దగ్గరగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఈ చుక్కకూర మిశ్రమం చల్లారేలోపు ఎండుమిర్చిని మిక్స్ చేసుకుంటున్నానండి. చుక్కకూర టమాటాను అలా ఉడికించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలను వేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ జార్లో వేసుకున్న తర్వాత వీటిని కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలండి. మరి మెత్తగా మిక్స్ చేయకూడదు. చూసారు కదండి, ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చుక్కకూర టమాటాను వేసుకుంటున్నానండి. అలా చుక్కకూరను వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇలా మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని ఒక్క రౌండ్ తిప్పుకోవాలండి. మెత్తగా అవ్వకూడదు, ఒక్క రౌండ్ చాలండి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తాలింపు వేసుకుంటున్నానండి. చుక్కకూర టమాటా పచ్చడి తాలింపు వేసుకోవటానికి స్టవ్ వెలిగించి అదే కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోకి 1 గిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. తాలింపు మొత్తం వేగిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసి పెట్టుకున్న చుక్కకూర పచ్చడిని వేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. తాలింపు వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, చుక్కకూర టమాటా పచ్చడి ఇలా చేసుకుంటే వేడి అన్నం చపాతీలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.